శ్రీమతే నమః. పాకిస్తాన్ మీద దాడి చేసింది కదా భారతదేశం. అయితే కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. దాదాపుగా 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసి అక్కడ ఉన్న కొంతమంది ఉగ్రవాదుల్ని హతం చేసింది. అయితే న్యూస్ లో చూపిస్తున్నది ఏంటంటే ఈ జైషే అహ్మద్ కూడా చనిపోయాడు. తనతో పాటుగా 10 మంది కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్తుంటే ఇప్పుడు కొత్తగా ఒక ఉత్తరాన్ని రిలీజ్ చేశాడు అనమాట ఈ జైషే అహ్మద్. ఏమని? నేను బ్రతికే ఉన్నాను, నేను కూడా చనిపోయి ఉండుంటే బాగుండేది, నన్ను కూడా ప్రాణాలు తీసేసి ఉంటే బాగుండేది అని చెప్తూ నేను ప్రతీకారం తీర్చుకుంటాను, భారత్ మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి ఒక లెటర్ ని బయటికి వదిలాడంట. అంటే తన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు తెలిసిందని నొప్పి. అసలు వాడికి అనుబంధాలు అవి ఉన్నాయా? అసలు ఉన్నాయంటే ఎవడైనా నమ్ముతాడా? చూస్తేనే పొద్దున్న చూస్తే రాత్రికి కల్లోకి వచ్చేసి భయపడిపోయి నిద్ర పడ్డం మానేసి భోజనం కూడా చేయరు పిల్లలు. అలాంటి వాడికి అనుబంధాల విలువ తెలుస్తుందా? వాడికి ఇంట్లోకి వాళ్ళకి దెబ్బ తగిలితే ఇప్పుడు తెలిసిందా వాడికి నొప్పి? అవును, మరి భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ దెబ్బ కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసేసినప్పుడు నొప్పి తెలియదా? నిజంగానే ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే రెచ్చిపోయి ఇంకొకరిని ఏడిపిస్తూ ఇంకొకరిని బాధ పెడుతూ ఆనందాన్ని పొందుతాము అని అనుకుంటారో వాళ్ళకి కొడతాడు దెబ్బ భగవంతుడు. కబడ్డీ ఆడేస్తాడు, మామూలుగా ఉండదు. వాళ్ళ చావ చిత్త కొట్టేసి చేతిలో పెట్టి, బాబోయ్ నాకు ఈ జన్మకి సరిపోయినంత చూపించేశావు, నన్ను వదిలే భగవంతుడా అని చచ్చేటప్పుడు కూడా చస్తూ నన్ను తొందరగా చంపే అంటారు. అలాంటి చావు వస్తుంది వాళ్ళకి. ఈ రోజు వాడికి నొప్పి తెలిసిందా అంటే తన దాకా వస్తే గాని నొప్పి తెలియలేదా? అమాయకులైన వాళ్ళందరినీ బాధ పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసేసినప్పుడు సంతోషంగా చేస్తాం అంటారు కదా మన పెద్దవాళ్ళు. ఏదైనా చెత్త పని కానీ వెధవ పని కానీ చేసేటప్పుడు నవ్వుతూ చేస్తాం, దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాము అని. ఇప్పుడు రుచి మాత్రమే చూపించారు నరేంద్ర మోడీ గారు. పూర్తిగా రుచి చూస్తాడు. చచ్చే రోజున తెలుస్తుంది వాడికి బాధ అంటే ఏంటో. అయ్యో ఇంతమంది ప్రాణాలు తీసేసానే, ఇంతమంది ఉసురు పోసుకున్నానే, ఈ ఉసురంతా తగిలింది కదా అంటే అందరు ఉసిరే కదా తగిలి వాడి కుటుంబం మొత్తం పోయింది. ఎవరైనా ఒకళ్ళు ఉసిరు పోసుకుంటే అదే జరుగుతుంది, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది ఇంకొకళ్ళు ఉసిరు పోసుకుంటే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మన సైనికులు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి రక్షణ ఉండాలి. అలా రక్షణ ఉండాలి అంటే ఇప్పుడు భారతదేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు రాత్రి అనక పగలనక యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు రక్షణగా ఉండాలి అంటే ఇక్కడ మనం స్తోత్ర పారాయణం చెయ్యాలి. ఆ శ్లోక పారాయణం చేయమని ఒక శ్లోకాన్ని సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇచ్చారు. దాంతో పాటుగా ఇప్పుడు చెయ్యండి వారాహి పూజ, ఇప్పుడు చెయ్యండి వారాహి నామాలు, ఇప్పుడు చదవండి వారాహి స్తోత్రాలు. చదివితే దెబ్బకి మామూలుగా కాదు, ఎవడైతే మన జోలికి వస్తున్నాడో వాడిని తరిమి 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 కొట్టాలి. నియమాలు పాటిస్తూ విగ్రహం కాదు, ఒకవేళ మీ ఇంట్లో వారాహి ఫోటో ఉంటే పర్వాలేదు, లేదు అంటే లలిత అమ్మవారి ఫోటో ముందే వారాహి అమ్మవారి స్తోత్రాలు శ్లోకాలు చెయ్యండి. దాంతోపాటు ఈ శ్లోకం కూడా వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణం చేద్దాం. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి, దాన్ని విడగొడితే త్రైలోక్యస్య అఖిలేశ్వరి అన్నమాట. దాన్ని కలిపి చదివితే త్రైలోక్యస్యాఖిలేశ్వరి. తర్వాత ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం, ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. మళ్ళీ శ్రీ దుర్గాయై నమః. నేను ఎందుకు ఇంత వివరంగా చెప్పాను అంటే ప్రతి ఒక్కళ్ళు సాధన చెయ్యండి. అలాగే ఇది ఒక్క సైనికుల కోసం మాత్రమే కాదు, మన జోలికి ఎవడైనా వచ్చాడు అని అనుకోండి, వాళ్ళ మీద కూడా ప్రయోగించడానికి ఈ శ్లోకాన్ని చదవచ్చు. ఎందుకంటే మనం ధర్మంగా ఉన్నంతసేపు అవతలి వాడు మన జోలికి వస్తే ఈ శ్లోకాన్ని నిరభ్యంతరంగా చదవండి. చెడు ఎప్పుడు ఉండకూడదు, సమూలంగా పోవాలి. అయితే వాళ్ళలో మార్పు రావాలి, లేదు అంటే సమూలంగా పోవాలి. ఇప్పుడు ఈ జైషే అహ్మద్ వాళ్ళలో మార్పు వస్తుందా? మనం ఏమైనా మార్పు వస్తుందని ఊహిస్తామా? ఊహించము, రాదు కూడా. అలాంటి వాళ్ళు సమూలంగా పోవాలి అంటే ఇలాంటి శ్లోకాలు చదవాలి.